హ్యూమన్ లైఫ్లో ఒక విశిష్టత ఉంది. జీవితంలో రీలైఫ్ రీలివింగ్ అనే కాన్సెప్ట్ లేదు. అంటే ప్రతిదాన్ని మనం మార్చుకోవచ్చు, కానీ జరిగిపోయిన రోజుల్ని, జరిగిపోయిన ఇన్సిడెంట్స్ని మార్చే శక్తి ఎవరికీ లేదు. మన వస్తువు ఒకటి రిపేర్ అయిందనుకోండి, తీసుకెళ్ళి రిపేర్ చేయించుకొని తీసుకురావచ్చు, దాన్ని మళ్ళా రీయూజ్ చేసుకోవచ్చు. జీవితంలో ఒకసారి చేసిన తప్పిదాన్ని కానీ, ఒకసారి చేసిన టైం వేస్ట్ని కానీ తిరిగి రెక్టిఫై చేయాలంటే నెక్స్ట్ మూమెంట్ మార్చుకోగలం, కానీ జరిగిపోయిన మూమెంట్ని మార్చుకోలేం. అదే జీవితంలో ఉన్న గొప్పతనం కానీ, జీవితంలో ఉన్న వీక్నెస్ కానీ. అయితే మనం ఒక సినిమాలో చూసాం, టైం మెషిన్. సినిమాల్లో అది సాధ్యమైంది. అంటే టైం మెషిన్లో బ్యాక్కి వెళ్ళటం కానీ, టైం మెషిన్లో ఫార్వర్డ్ వెళ్ళటం కానీ జరుగుద్ది. కానీ లైఫ్లో టైం మెషిన్లో మన జ్ఞాపకాలే ఉంటాయి, కానీ మనం రియల్గా బ్యాక్కి వెళ్ళి చేసిన తప్పులు కానీ, చేసిన విషయాలను కానీ, జరిగిపోయిన సంఘటనలు కానీ ఇవన్నీ మార్చే శక్తి ఏ మనిషికి ఉండదు. దానికి మెమొరీగా ఉండటమో, రిగ్రెట్ అవటమో తప్ప. కానీ ఈ రోజు నుంచి భవిష్యత్తు మాత్రం ఖచ్చితంగా మన చేతుల్లో ఉంటుంది. ఒక 20 సంవత్సరాల తర్వాత మళ్ళీ మనం టైం మిషన్ ఎక్కి 20 సంవత్సరాలు వెనక్కి వచ్చినప్పుడు, అంటే 2041లో 2021కి వచ్చినప్పుడు నిజంగా మనం అప్పుడు ఎలా ఉండాలి అనుకున్నామో, ఎలా మన జీవితం ఉండాలనుకుంటున్నామో ఇదంతా ఇప్పటి నుంచే ప్లాన్ చేసుకుని బ్రిక్ బై బ్రిక్ ఒక్కొక్క ఇటుక కన్స్ట్రక్ట్ చేసుకుంటూ వెళ్తే ఆ రోజున మనం రిగ్రెట్ అవ్వం. 20 సంవత్సరాల టైం మిషన్లో మనం వెనక్కి వచ్చినా సరే, మనం ఇదే విధంగా మళ్ళా మన జీవితం మన చేతికి వచ్చినా ఇప్పుడు ఎలా లీడ్ చేసామో అలానే లీడ్ చేస్తామన్న తృప్తి మన చేతికి వచ్చినప్పుడు నిజంగా మన జీవితం అక్కడ సాఫల్యమైనట్లు లెక్క. కాబట్టి ఈ రోజు నుంచి కూడా లైఫ్లో చేసేసిన పనులు, వేస్ట్ చేసిన టైం తిరిగి రాదు. కాబట్టి దేనికి రిగ్రెట్ అవ్వకుండా ప్రతి పని మన చేతుల్లోంచే, ప్రతి సంఘటన మన మనసులోంచే, ప్రతి విషయం మనం అనుకున్నట్టుగానే మన లైఫ్ని మౌల్డ్ చేసుకుంటే జీవితం చివరిలో మళ్ళీ ఒకసారి టైం మిషన్ ఎక్కినా సరే బ్యాక్కి వెళ్ళి మనం రిగ్రెట్ అయ్యి మనం మార్చుకునే అవకాశం లేకుండా మన జీవితాన్ని చేసుకోవాలి.